పూలింగ్ కింద మా గ్రామము, మా రెవెన్యూ గ్రామం అంటే ఎండ్రాయి, చావుపాడు 2 గ్రామాలు పాజిటివ్గానే ఉన్నాయి, ఇష్టానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ కొన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒకటి, కౌలు కనీసం 10 సంవత్సరాల కింద 30,000 ఇచ్చారు, ఇప్పుడు 50,000 ఇవ్వాలని అడుగుతున్నారు. రెండోది, ఎక్కడిస్తారు ఫ్లాటు? 4 విలేజెస్కి ఇస్తారా, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఇస్తారా? మాకేందంటే క్లారిటీ ఇవ్వలేదు. కానీ మేము ఇప్పుడు ఆనిక గ్రామసభలో అడుగుతాము. మా ఎమ్మెల్యే గారు చెప్పటం 4 ఊళ్ళల్లో ఇచ్చి ఎండ్రాయి కానీ కర్లపూడి కానీ ఈ 2 విలేజెస్లు ఎక్కడో సాటి ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. తర్వాత లోన్స్, సరే ఇప్పుడు మన వాళ్ళు కూడా అడిగారు, అది తీసేస్తామని చెప్పారు. ఈ 3 సంవత్సరాలు అనేది కూడా ఒక మంచి పాయింటే. ఎందుకంటే రైతులకు అక్కడ బాగా లేట్ అవటం అనే కారణం కూడా జగన్ గవర్నమెంట్. ఇవాళ చంద్రబాబు గారికి ఎదురులేదు. చంద్రబాబు గారు, నారాయణ గారు, మాకు మా ప్రియ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే ప్రవీణ్ గారు, మా గ్రామం ఇవన్నీ తీసుకోవడానికి కూడా ఆయన ప్రోద్బలం ఎక్కువ ఉందనే మేము భావిస్తున్నాం. మా దాంట్లో దాదాపు ఇప్పుడు ఈరోజు మేము ఒక 200 ఎకరాలు ఇచ్చేదానికి రైతులు ఒప్పుకున్నారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే ఫోటోస్టాట్ కాపీలు కూడా పంపించారు. ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. తర్వాత ఈ పూలింగ్ వల్ల ఏమి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ సిఆర్డిఏ నిన్న నారాయణ గారు కూడా చెప్పడం తొందరగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అది చేయగలిగితే ఇంకా ఫర్దర్గా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం పెడుతున్నారు అనేది కూడా కొంచెం ఆయన చెప్తా ఉన్నాడు, ఎయిర్పోర్టు అది ఇదని. మా గ్రామాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ప్యాకేజ్ వచ్చేతలకి మాకు చెప్పింది నారాయణ గారు ఒకసారి వచ్చారు ఈ గ్రామంలో. ఆ రోజు అడిగారు క్యాపిటల్ గెయిన్స్ గురించి, ప్యాకేజీని గురించి, కౌలు గురించి ఇవన్నీ అడిగితే నారాయణ గారు ఏం చెప్పారంటే, ప్యాకేజీ అయితే కష్టం, మార్చలేము, కౌలు అనేదానికి బాబు గారికి తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. మేము ఆశిస్తున్నాం కౌలు గ్యారంటీగా 50,000 చేస్తారని. అది చేస్తే బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా మాకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ల్యాండ్ తీసుకుని రైతులు సంతోషపెడతారు. అన్నీ ఇక్కడ ఈ ఊర్లో పెద్ద రైతులు తక్కువ, అంతా ఎక్కువ సన్నకారు రైతులు ఎక్కువ. పెద్ద రైతులు అనేవాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉంటారు. 10 ఎకరాల లోపు వాళ్ళే అంతా. కనుక అందరూ వాళ్ళకి కావాల్సిన కౌలు కొన్ని పెంచి జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా జరుగుద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు శ్రీనాథ్ చౌదరి, మా ఊరు ఎండ్రాయి అండి. ఈరోజు మాకు జరుగుతున్న గ్రామ సభకి సంబంధించి సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మాకు సిఆర్డీ ఆఫీస్కి సంబంధించి మా ఊరు రైతులందరికీ కూడాను ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి అంటే కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని క్లారిఫికేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు దాకా మాకు ఉన్న డౌట్స్ ఏంటంటే, కౌలు ఎంత ఇస్తారు, ఆ కౌలు పరిస్థితి ఏంటి, ఒకవేళ కనుక ఈ కౌలు పరిస్థితి ఏంటి అంటే, లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినది 30,000 దాకా పే చేసినట్టున్నారు. ఈ 30,000 కాకుండా యాజ్ పర్ ద సినారియో రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయి ఉంది. దానికి తగ్గట్టుగా మాకు ఏదైనా ప్యాకేజీని కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ గెజిట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్లో రాజధాని రీజన్ కిందకి రావడం జరిగింది, పరిసర ప్రాంతాల కిందకి మాత్రమే ఉన్నది. ఒకవేళ కనుక 3 years తర్వాత మన గవర్నమెంట్ కనుక లేకపోతే అప్పుడు వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరి పరిస్థితి ఏంటి? సో దీన్ని గెజిటెడ్ నోటిఫికేషన్లో కనుక మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉన్నట్లయితే మాకు కూడాను కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా మాకు రైతులందరూ కూడాను బ్యాంక్స్లో పెట్టుకుని ఉన్నారు. అందరూ కూడా సన్నకారు రైతులే ఉంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళ పొలాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను బ్యాంక్స్ నుంచే అప్పు తీసుకొని పొలాలు వేసేవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంత కొంత మేరకు వీలు కలిగేలాగా, ఎంత మేరకు వీలైతే అంత, లాస్ట్ టైం 1.5 lakh దాకా ఏమో సబ్సిడీ లాగా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగని లేకపోతే వాళ్ళకి ఏదైనా మీరు దాని గురించి ఏదైనా అవగాహన ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది అన్నది నేను ఉద్దేశం అండి.
దీంతో పాటుగా మేము ఇంకోటి ఏంటంటే మాకిచ్చే ఏదైతే స్థలాలు కానివ్వండి, 2 విలేజెస్ కలిపి ఒక చోట ఇస్తున్నారా, లేదంటే అన్ని ఏ విలేజ్కి ఆ విలేజ్ ఇస్తున్నారా అన్నది మాకు ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్క రైతుకి, పొలం ఇచ్చే ప్రతి ఒక్క రైతుకి కూడాను దాని మీద అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే మా తాతల నాటి ఆస్తులు ఇస్తున్నాం, దీనికి సంబంధించి మాకంటూ ఒక గ్యారంటీ ఉండాలి కదా అన్న ఉద్దేశం ప్రతి ఒక్క రైతుకి ఉంది. ఒకవేళ కనుక దీని గురించి పూర్తి అవగాహన రైతులకు కల్పించినట్లయితే మా విలేజ్కి సంబంధించిన రైతులు అందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతమంది అంతమంది అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడాను స్వతంత్రంగా వచ్చి వాళ్ళది సిఆర్డీలో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం. అయితే ఈ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళకున్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కానీ కనుక చేసినట్లయితే ఎప్పుడూ కూడాను మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది చావుపాడు, ఎండ్రాయి 2 రెవెన్యూలు ఒకటేనండి. మరి ఒకటికి ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒకసారి దాని గురించి కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. రాజధాని పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం జనాలు ఒక విలేజ్ని తలపించేలాగా పనులు జరుగుతున్నాయి. అందరూ కూడాను డౌట్లు ఉండి అవునా కాదా ఈ పుకార్లు ఏదో అయితే ఉన్నాయో ఈ పుకార్లన్నింటినీ డౌట్ని వ్యక్తం చేసుకోవడం కాదు, క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి పని చేసి చూసి వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు. చూడక ముందు మాట్లాడే విధానం వేరు, చూసిన తర్వాత విధానం వేరు. ఎందుకంటే లైవ్లో ఉంటేనే కదా అందరికీ తెలుస్తుంది. అదైతే కన్ఫామ్గా ఉందండి. అప్పుడు లాస్ట్ 5 ఇయర్స్కి ఇప్పటికీ ఆ వేరియేషన్ తెలుస్తుంది. అదైతే ఉందండి. బాగా చాలా స్పీడ్ జరుగుతుంది. మేము ఇంతే స్పీడ్ తోటి మా విలేజ్ని కూడా అందరికన్నా ముందేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మాది ఫస్ట్ అండి, చంద్రబాబు గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు మా భూమి వచ్చేసి ఎకరం 30 లక్షల నుంచి 40 లక్షల దాకా పలికిందండి. ఇప్పుడు ఎప్పుడైతే మన రాజధాని రైతులు 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం ఫలమే ఇదంతా కూడాను. నిజంగా చెప్పాలంటే మేము ముందు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద నగరాన్ని నిర్మించడానికి బాబు గారికి సహాయం చేసినందుకు ముందు 29 గ్రామాల రైతులు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగం అది. ఉద్యమాలు అనేవి జరుగుతాయి అంటారు కానీ కొన్ని ఉద్యమాలు మనలోంచి వచ్చే ఉద్యమాలను నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్యమం ఏదంటే ఇది అమరావతి ఉద్యమం అండి. ఒక రైతు తనకున్న 300 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ ఎకరం అనుకోండి, అరెకరం అనుకోండి, తన సొంత పొలాన్ని దున్నుకుంటా ఉన్న రైతు ఈరోజు జనాలందరి కోసం ఇస్తున్నారంటే త్యాగం కాదంటారా? ఈ త్యాగాన్ని గుర్తించాలి అంటే 29 గ్రామాల రైతు ప్రతి ఒక్క రైతుకు కూడాను నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు చేసిన త్యాగం వల్లే ఈరోజు మాకు ఎకరం వచ్చి 1.5 కోటి దాకా పలుకుతుంది అంటే అది వాళ్ళ త్యాగమే. దీన్ని మనసులో పెట్టుకొని ఇంత పెరుగుతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే పనిని అందరూ ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఎండ్రాయి గ్రామంలో అయితే రైతులు భూములు ఇచ్చేదానికైతే సుముఖంగానే ఉన్నారు. అత్యధిక శాతం మంది భూములు ఇచ్చేదానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్స్ అయితే చెప్తున్నారు. ఇచ్చే స్థలంలో కొంత గజాలు పెంచడం కానీ, రైతు కూలీ పెన్షన్ పెంచడం కానీ ఖచ్చితంగా చేయాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఫ్లాట్లు కూడా తమకు దగ్గరలో ఇవ్వాలని, సమీపంలో ఉన్న గ్రామంలో ఇవ్వాలని చెప్పని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రుణమాఫీ విషయంలో కూడా ఇతర గ్రామాలకు ఏ విధమైనటువంటి నిబంధనలు వర్తింపజేస్తున్నారో అవి వర్తింపజేయాలని కోరుతున్నారు. అలాగే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందని, రాజధాని డెవలప్మెంట్లో తాము భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే భూములు ఇస్తున్నామని చెప్పని అయితే వారు చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, ఎండ్రాయి నుంచి.